ఫోన్ వచ్చిందండి. రాజేశ్వరరావు గారు వస్తున్నారని ఫోన్ వచ్చింది. అనేసరికి ఆ ఫోన్ అందుకుని రాజేశ్వరరావు గారు వస్తున్నాడు అని పెద్దగా అరిచాడండి. అంటే వాడికి ఎంత భయమో ఎంత భక్తో రాజేశ్వరరావు గారు అంటే మొత్తం సైలెంట్ అయిపోయి ఉంటారు. అందరూ సైలెంట్ అయిపోయారు. ఆ టోటల్ ఆడిటోరియం అంతా సైలెంట్. రాజేశ్వరరావు గారు వస్తున్నారని నడిచాడు. వచ్చేసరికి అన్న 2-3 నిమిషాల్లో రాజేశ్వరరావు గారు వస్తున్నారనేసరికి మ్యూజిషియన్స్ అందరూ ఎంట్రన్స్ దగ్గరికి వచ్చేసారండి. ఆ హాల్ ఎంట్రన్స్ ఉంటుందా, ఎంట్రన్స్ దగ్గరికి వచ్చారు. రాజేశ్వరరావు గారు కారు వచ్చి దిగి ఆయన సిల్క్ జుబ్బా, సిల్క్ లుంగి, సిల్క్ కండవ వేసుకుంటాడు. వేసుకుని కారు దిగి ఇట్ట వస్తున్నాడండి. ఆయన నడక గొడగ మొత్తం ఇట్ట వస్తూ ఉంటే అందరూ ఆపేసండి. మ్యూజిషియన్స్ అందరూ టప్ప 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 టప్పమని ఆయన కాళ్ళ మీద పడ్డారండి. నేను కళ్ళారా చూశాను అక్కడ. టప్ప 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 మన మ్యూజిక్ డైరెక్టర్స్ కూడా కాళ్ళ మీద పడ్డారండి. అసలు ఆ దృశ్యం నాకు చెప్తుంటేనే గూస్ బంప్స్ వస్తున్నాయి ఇప్పుడు. ఆ దృశ్యం చూసి ఇంతమంది మ్యూజిషియన్స్, ఇంతమంది మేధావులు ఆయన కాళ్ళ మీద పడుతున్నారా, అంత మేధస్స ఆయన అని అనిపించింది. అనిపించిన తర్వాత ఒక్కొక్కళ్ళు అంటుంటే, సార్ మీ దగ్గర మేము పిందులమండి, కాయలమండి, అది ఇది మీరేంటండి మహావృక్షం అంటే ఆయన అంటున్నాడు, అవునయ్యా నేను మహావృక్షాన్ని, మీరందరూ కాయలు పిందులే అని అన్నాడు.